మాజీ మంత్రి కప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై విచారణకు సిద్ధమన్నారు. కప్పుల ఈశ్వర్ చేస్తున్న ఆరోపణలపై విచారణకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పారు. ఆరోపణలు నిజమైతే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అటు సంక్షేమ శాఖలో 2,000 కోట్ల అవినీతి జరిగిందని మాజీ మంత్రి కప్పుల ఆరోపించారు. ఇగో నీ శాఖ 2,000 కోట్ల టెండర్లలో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని స్వయంగా హరీష్ రావు గారు ఆనాడు నేను మంత్రిగా ఉన్ననాడు ఆ శాఖకు మరి సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడితే నేను రాజీనామా చేస్తా, నీకు రాజీనామా చేసే దమ్ము ధైర్యం ఉన్నదా? ఇవన్నీ తప్పులే. నువ్వు రాజీనామా చేయాల్సి వస్తే ఎన్నడో చేయాలి. ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పుడు నేను వీడియో కావాలంటే చూపిస్తా. ధర్మపురి నియోజకవర్గంలో నేను పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురాకపోతే, బస్ డిపో తీసుకురాకపోతే, ఐటీఐ కాలేజ్ తీసుకురాకపోతే, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే, ఇవన్నీ తీసుకురాకపోతే ఎవరైనా ముఖ్యమంత్రి ఉండని సంవత్సరం తిరగక ముందు రాజీనామా చేస్తా, లేదు నువ్వే కదా మరి చేసినావా? అమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా చెప్తున్నా, మళ్ళొకసారి మూడోసారి చెప్తున్నా, వాస్తవాలు ఉంటే కాగితాలతో సహా ముందు పెట్టండి. మన సంవత్సర కాలంకి వెళ్ళి పనిచేస్తున్నటువంటి మాజీ మంత్రి కప్పుల ఈశ్వర్కు నువ్వు శాఖ మంత్రిగా పనిచేసినావు కదా, మీ కార్యదర్శిగా మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పనిచేసిండు కదా, మరి ఎందుకు దొరగారి దగ్గర అంత మెప్పు పొందడానికి ఎందుకు తాపత్రయపడతాను? ఎప్పుడన్నా ఏ ఆరోపణ చేయనియండి. నేను ఒకవేళ ఈ నిమిషం కూడా చెప్తున్నాను, మొన్న ఇచ్చిన మాట కట్టుబడి ఉంటా. 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న హరీష్ రావు మాటకు నేను కట్టుబడి ఉంటా. నిజాయితీగా ఉన్నాం, నిస్వార్థంగా ఉన్నాం. ఇది ప్రజాపాలన, మీ కేసీఆర్ పాలన కాదు, మీ దోసుకునే పాలన కాదు.